హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా మెక్లియోడ్గంజ్కు చెందిన పింకీ హరియాన్ ఒకప్పుడు వీధుల్లో భిక్షాటన చేస్తూ చెత్తకుండీల్లో ఆహారం వెతుక్కునే ఓ చిన్నారి. నేడు వైద్య సేవలు అందించే డాక్టర్గా సమాజానికి ఆదర్శంగా నిలిచింది. అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన పింకీ చరణ్ఖుద్ మురికివాడలో దుర్భర జీవితం గడిపింది. ఆమె కుటుంబం భిక్షాటనపై ఆధారపడి కొన్నిసార్లు చెత్తలో దొరికిన ఆహారంతో ఆకలిని తీర్చుకునేది. అయినప్పటికీ ఈ కష్టాలు ఆమెను నిరాశలోకి నెట్టలేదు. తన పట్టుదల, అఖండిత దీక్షతో పేదరికాన్ని జయించి విజయం సాధించింది. 2004లో టిబెటన్ శరణార్థి బౌద్ధ సన్యాసి లాబ్సాంగ్ జామ్యాంగ్ను కలవడం ఆమె జీవితాన్ని మార్చేసింది. ధర్మశాలలో టాంగ్లెన్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్న ఆయన పింకీ చదువు బాధ్యతను తీసుకున్నారు. మొదట ఆమె తండ్రి కశ్మీరీ లాల్ అంగీకరించకపోయినా జామ్యాంగ్ నచ్చజెప్పడంతో ఆమెను దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు. టాంగ్లెన్ ట్రస్ట్ హాస్టల్లో చేరిన మొదటి తరం పిల్లల్లో పింకీ ఒకరు. ఆమె చదువులో అద్భుతంగా రాణించి 12వ తరగతి పూర్తి చేసింది. వైద్య విద్య కోసం నీట్ పరీక్ష రాసిన పింకీ ప్రభుత్వ కళాశాలలో సీటు సాధించలేకపోయింది. ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టే స్తోమత ఆమెకు లేకపోయింది. ఆ క్లిష్ట సమయంలో ఆమె డాక్టర్ కావాలనే కల కలలవుతుందని అనిపించింది. అయితే టాంగ్లెన్ ట్రస్ట్ మరోసారి ఆమెకు అండగా నిలిచింది. 2018లో ట్రస్ట్ యూకే విభాగం సహాయంతో చైనాలోని ప్రతిష్టాత్మక వైద్య కళాశాలలో పింకీకి అడ్మిషన్ లభించింది. ఆమె కఠోర శ్రమ, పట్టుదలతో వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్గా స్థిరపడింది. పింకీ విజయం పట్ల లాబ్సాంగ్ జామ్యాంగ్ గర్వంగా స్పందించారు. చదువు కేవలం డబ్బు సంపాదించడం కోసం కాదని, మంచి మనుషులను తయారు చేయడం కోసమని ఆయన అన్నారు. పింకీ జామ్యాంగ్ను తన తండ్రిలా భావిస్తూ ఆయన మార్గనిర్దేశం గురించి గౌరవంగా చెబుతోంది. టాంగ్లెన్ ట్రస్ట్ ద్వారా పింకీ లాంటి వందలాది పేద పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించారు. వారిలో చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులుగా స్థిరపడ్డారు. పింకీ జీవితం పేదరికంలో ఉన్న వారికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె కథ కష్టాలను జయించి విజయం సాధించవచ్చని నిరూపిస్తోంది.